మీడియా ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్స్. మీడియా ఫ్రెండ్స్ అందరూ పక్కన ఉన్న వాడిని సపోర్ట్ చేస్తేనే, ఒక నమ్మకం ఉంటేనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అవతల వాడికి ఏ టాలెంట్ లేనప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. టాలెంట్ ఉన్నా కూడా, టాలెంట్తో సంబంధం లేకుండా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తారు. కానీ చిన్న ఒక ఫోటోగ్రాఫర్గా కెమెరా పట్టుకొని స్టార్ట్ అయిన నేను ఇక్కడ దాకా వచ్చానంటే 24 సంవత్సరాల 3 నెలల్లో. దానికి కారణం మీ అందరి సపోర్టే. రగన్న, మా టీం చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఎస్పెషల్లీ చెప్పాను ఇందాకనే, తండ్రి గారు లాంటి ప్రభు గారు మాతో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఉన్నా కూడా మనం ఏ తప్పు చేయకూడదు. మన దగ్గర ఆ కమిట్మెంట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. అఫ్ కోర్స్ అందరూ అంటున్నారు అవకాశాలు వస్తాయి, వాటిని నిలబెట్టుకోవటం చాలా కష్టం. నాకు అవకాశాలు రాలేదు, అవకాశాలను వెతుక్కుంటూ ఉన్నాను. వచ్చిన ప్రతి అవకాశం దగ్గర కూడా ఎప్పుడు వెనకడుగేయలేదు. దానికి కారణం ఏంటంటే, కింద పడ్డా కూడా నేను ఎంతవరకు పడతాను, ఎంత దూరం పడతాను అనేది నాకు ముందు నుంచి ఆలోచన ఉంది. ఆ ఒక్క ఆలోచనే నన్ను గో హెడ్, నువ్వు వెళ్ళు, మేము ఉన్నామని చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరం కలిసి చేసుకుంటేనే అవుతుంది. మేము ఎంత చెప్పుకున్నా కూడా, నేను ప్రొడ్యూసర్ అనే పేరు వేసుకున్నాను కానీ నా వెనకాల ఎంత మంది నాకు ఈ శ్రమ పడితే, నాకంటూ ఒక దగ్గర వరకే నాకు ఒక బలం ఉంటుంది. ఆ బలాన్ని నువ్వు చేయగలవు, నీ దగ్గర ప్యాషన్ ఉంది, నీ దగ్గర వాయిస్ ఉంది, నువ్వు మాట్లాడు, మీకు వెనకాల మేము ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్క దగ్గర కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. నా ఫ్యామిలీ అయి ఉండొచ్చు, నా టీం అయి ఉండొచ్చు, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, నా మీడియా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అందువల్లే ఇక్కడ సాధ్యమైంది. అందుకే నేను రివ్యూలు కూడా నెగిటివ్ చెప్పడం ఏముందండి, చాలా ఈజీ. నెగిటివ్ చాలా ఈజీగా చెప్పొచ్చు, నెగిటివ్ చాలా ఈజీగా వెతికేయచ్చు ప్రతి మనిషిలో. ఆ బాగున్న సినిమాని వీలైనంత వరకు భుజాల మీద తీసుకెళ్ళి చాలా బాగుంది, చాలా బాగుందని ఒక 10 మంది నుంచి చెప్తే, ఆ 10 మంది ఇంకో 100 మందికి చెప్తారు. అలా మౌత్ పబ్లిసిటీతో బాగా వెళ్తాయి. బాగలేని దాన్ని మనం చెప్తే అది బాగలేనిది ఎవరు చూడరు. ఆటోమేటిక్గా మనం ఎంత చెప్పినా అది వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే టైంలో మళ్ళీ మనం ఇంకోటి చెప్పి దాన్ని మళ్ళీ మనం నెగిటివ్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా నా ఫస్ట్ నుంచి నా మోటో అది. మంచి విషయాలే ఉంటాయి. ఎవరైనా కూడా సినిమా బాగుండాలని, పెద్దగా తీయాలని అనుకుంటాము. బట్ అనుకోని సిచ్యువేషన్స్ లో, ఇక్కడ అనుకున్న దగ్గర పేపర్ మీద ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది సినిమా, షూటింగ్ వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, పోస్ట్ లో ఒకలా ఉంటుంది, ఫైనల్ గా అవుట్పుట్ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. సినిమా అనేది ఛాలెంజ్. ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా హడిల్స్ ఉంటాయి. కానీ ఆ హడిల్స్ అన్ని మనకు తెలిసి, మనం ఇష్టంగా మనం ప్రేమించి చేస్తే మాత్రం అది ఏది హడిల్ కాదు. ఇదంతా పార్ట్ ఆఫ్ ద లైఫ్, పార్ట్ ఆఫ్ ద సినిమా అని మాత్రం నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో, హ్రీమ్ అనే సినిమాలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను ప్రతిరోజు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా రాజేష్ని అభినందించాలి. ఎందుకంటే నా దగ్గర ఆఫీస్లోకి వచ్చి పనిచేస్తా ఉండేవాడు. మా టీవీలో మానేశాడు. మా టీవీలో మన రగన్నల దగ్గర, వీళ్ళందరి దగ్గర కూడా కెమెరామెన్ ఫస్ట్ అతను. అట్లాగా మాకు పరిచయం, క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ముఖేష్ అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, ముఖేష్ ప్రజాపతి అని డైరెక్టర్. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ నాకు. అందరం వీకెండ్స్ లో క్రికెట్ ఆడేవాళ్ళం. అక్కడున్న ఒక పరిచయంతో ఆఫీస్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఎక్కడెక్కడ ఏం పని చేశాడు, మా టీవీలో మానేసి నాకు ఏం చేశాడు అనేది అన్ని చెప్పుకుంటా ట్రావెల్లో నాకు కర్ణపిశాచి కథ చెప్పాడు. కర్ణపిశాచి కథ చెప్పినప్పుడు, అరే భలే ఉండింది, కొత్త పాయింట్కి చాలా నేను బాగా అట్రాక్ట్ అయినప్పుడు, నా ఫ్రెండ్స్ శ్రీనివాస్ గారు, సతీష్ గారు, అలాగే శైలజ గారు, వీళ్ళందరూ కూడా డెఫినెట్ గా కథ విన్నప్పుడు వాళ్ళు ఒక క్యూరియస్ ఫీల్ అయ్యారు. నేను ఇమ్మీడియట్ గా డెసిషన్ ఏం తీసుకోలేదు. చాలా కూల్ గా, మన సినిమా ఇప్పుడు చేసే పరిస్థితి కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదని చెప్పి నేనే చెప్తుంటాను. అలాంటిది నేను ఎందుకు తీసానని దానికి రీజన్ చెప్తున్నాను. రాజేష్ 15 నిమిషాలు చెప్పిన కథ బ్యూటిఫుల్ గా చెప్పాడు. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఒక్కసారిగా ఇలా తీయండి బాగుంటది అని చెప్తూ, నేను ఇందాక కూడా మీకు మన ఫ్రెండ్స్ చాలా మంది చూడాలి, ఒక విజువల్ ప్రెజెంటేషన్ చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు, ఆ 2 నిమిషాల వీడియోనే వీళ్ళు వెళ్ళి ఒక రోజు షూట్ చేసుకొచ్చారు. దానికి ముఖ్యంగా కెమెరామెన్ అరవింద్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ విజువల్స్ ఆ రోజు కనుక అలా తీసి ఉండకపోతే ఈ రోజు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. దానికి మోటివేషన్ చేసుకుని పవన్, రాజేష్, నాకు తెలీదు, వాళ్ళు ఒక డెమో షూట్ లాగా చేసుకొని ఒక 5 minutes కంటెంట్ ఇచ్చారు నాకు. దానికి మ్యూజిక్ వేసిన సందీప్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు పనిచేసి నాకు ఆ 5 minutes వీడియో ఇచ్చినాక, ఆ 5 minutes వీడియోని నేను చెన్నై పంపించాను. సత్య అనే ఒక సినిమా చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ నాకు బాగా క్లోజ్ అయితే, అరే చాలా బాగుంది, ఎంత బడ్జెట్లో చేశారంటే, ఆ రోజు వాళ్ళు చేసిన దానికి ₹1 కూడా బడ్జెట్ అవ్వలేదు. ₹1 కూడా బడ్జెట్ అవ్వకుండా ఇంత మంచి కంటెంట్ ఇచ్చారు కదా, దీన్ని ఎలా చేద్దాం అనుకున్నప్పుడు నేను చెప్పాను, నేను చేయలేని ప్రొడ్యూసింగ్ అని చెప్తే,
రాజేష్, పవన్, అరవింద్ ముగ్గురు కలిసి నా దగ్గరికి వచ్చి, మేము ఒక గొర్రెల షూట్ లాగా మనం వర్క్ చేస్తాం, మేము చేసుకుంటాము, కానీ సినిమా అవుట్పుట్ లాగానే ఇస్తామని చెప్పేసి చెప్పటంతో నేను ఈ సినిమాకి ముందుకు వచ్చాను. అనుకోకుండా దుబాయ్ నుంచి వచ్చిన శైలజ గారు నాకు శ్రీధర్ అన్న అని మన కెమెరామెన్, కెమెరా డిఓపి, చాలా చిన్నవాటికి చాలా టీవీ వాటికి సంబంధించి చాలా పెద్ద డిఓపి, చాలా అద్భుతంగా వర్క్ చేస్తాడు శ్రీధర్ అన్న. ఆయన పరిచయం చేస్తే సరేనని చెప్పేసి రమ్మన్నప్పుడు వాళ్ళు, మేము రాజులు, మా రామ్ గోపాల్ వర్మ గారు కూడా రాజులు, మేమందరం చుట్టాలు అన్నట్టుగా మా శైలజ గారు సరదాగా చెప్పేవారు. నేను రామ్ గోపాల్ వర్మ గారికి పిఆర్ఓ అవడంతో ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారికి తీసుకెళ్ళాను. అక్కడ దారిలో వస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు అన్నప్పుడు నేను ఈ కథ చెప్పాను. ఈ కథ భలే ఉండిందండి, కర్ణపిశాచి కథ, ఇది మీ దానిలో అయిపోయిందంటే మీరు చేసే అంత పెద్ద సినిమా కాదండి, నాకు చాలా చిన్న సినిమా అని చెప్పాను. లేదా అయినా ఒకసారి వింటా ఉన్నారు. అక్కడ విన్నాక లాక్ అయిన కథ ఇది. అలాగా ఫోటోషూట్స్ అన్ని జరిగిన ప్రతిదీ కూడా ఏది అడిగితే అది నాకు, ఈ సినిమా స్టార్ట్ అయిన ముహూర్తం ఏమో కానీ రాజీవ్ కనకాల గారిని అడగగానే, నువ్వు అసలు ఎక్కడ, నేను 150 కిలోమీటర్లు షూటింగ్, ముఖ్యంగా అక్కడ చెప్పాలి ఎందుకు ఇదంతా సాధ్యమైంది. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఒక పెద్ద సినిమా, ఇప్పుడు ఈ సినిమా ఎవరు చూసినా సరే ఒక 3.5 కోట్లు 4 కోట్లు అయిందని అడిగే అంత స్టఫ్ ఉన్న సినిమా, కానీ నేను అంత కూడా పెట్టలేదు. దానికి కారణం నాకు చాలా మంది సపోర్ట్ చేశారు. పెద్ద పెండ్యాల అనే ఊరు వరంగల్ దగ్గర చాలా మంది నాకు సపోర్ట్ చేసి 16 రోజుల పాటు అవుట్డోర్ కి ఒక ఇల్లు ఇచ్చారన్న. ఎంత పెద్ద ఇల్లు అంటే అంత పెద్ద ఇల్లు. ఈ రోజు నాది హైదరాబాద్ లో తీసుకోవాలంటే రోజుకి ఒక 30,000, 25,000, 40,000 కట్టాలి. బట్ అవన్నీ చేయటం వల్ల అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఇలా ఒక్కొక్క క్రమంలో నాకు మన సుబ్బదేవి సుబ్బారావు గారు అయిండొచ్చు, బెనర్జీ గారు అయిండొచ్చు, భద్రం, వీళ్ళందరూ కూడా ఒక మాట నేను అడగగానే నా కోసం వాళ్ళు డేట్స్ అడ్జస్ట్ చేసి 150 కిలోమీటర్లు వచ్చి నాకు ఎంతో హెల్ప్ చేశారు. లేకపోతే ఇదంతా అవ్వదు. ఇది నేను కాబట్టి నాకు ఈ బడ్జెట్లో అయింది. ఇది వేరే వాళ్ళు ఎవరు చేసినా సరే 20 నిమిషాల విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉన్నాయంటే మనందరికీ మీడియా వాళ్ళకి ఎంత కష్టం అనేది తెలుసు. నాకు నా కోసమే జరిగింది. చమిందా వర్మ అనే ఒక అమ్మాయి రావడంతోనే ఇది పెద్దగా జరిగింది. లేదంటే ఒక గొరిల్లా షూట్ లో జరిగేది. దానికి థ్యాంక్స్ గా నేను చమిందాకి, ఎందుకంటే హీరోయిన్ అలా లేదు అంటే కనుక నేను చేయలేను. అందుకని అమ్మాయి నా మీద నమ్మకంతో దుబాయ్ నుంచి వచ్చి అమ్మాయి టికెట్స్ వేసుకొని నేను చేస్తాను శివ గారు అని చెప్పి ఎప్పటికప్పుడు నాకు సీన్ ఏంటి, నా నెక్స్ట్ సీన్ ఏంటి అని చెప్పి తపన పడతా ఉండేది. సినిమా యూనిట్ లో అందరూ తపన పడ్డారు, అమ్మాయి కొద్దిగా ఎక్కువ. అందుకే ఇంతవరకు నేను ఎప్పుడు అమ్మాయికి డబ్బులు ఇవ్వలేదు. ఫస్ట్ టైం నేను చెక్ ఇస్తున్నానన్న, దానికి నాకు సంబంధించి సుజాత చెక్ ఇచ్చివా, ఫస్ట్ టైం చెమిందా, నీకు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను ఇస్తున్నాను. నువ్వు నన్ను ఎప్పుడు అడగలేదు, నువ్వు నన్ను నమ్మావు, నేను నిన్ను ఇంతకంటే ఎక్కువ నమ్మాను లో. అందుకే నీకు అంత మెయిన్ కీలకమైన పాత్ర. నేను మొదటి నుంచి చెప్తున్నాను నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావని. నేను ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నాను స్టేజ్ మీద ఉండి, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు. ప్లీజ్ కమ్. మంచి కాస్ట్యూమ్స్ కుట్టించింది కదా సార్ అన్నారు. నేను ఎవరికి ఎప్పుడు ఏమి చెప్పను, నేను ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు. నిజంగా ఇది మీ రేంజ్ కి తగ్గ చెక్కు కాదు, కానీ రాజీవ్ కనకాల గారి చేతుల మీదకి ఇవ్వగలిగే చెక్కు, అందుకని ఇస్తున్నాను. నిజంగానే చమింద వర్మ ఆల్రెడీ 12 యాడ్ షూట్స్ చేసింది, డబ్బులు సంపాదిస్తుంది విపరీతంగా. ఎట్లాగో చమిందకి అవసరం లేదు, శైలజ గారికి అవసరం అనుకుంటా. అందుకని చమింద గారు తీసుకోండి ప్లీజ్, మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకు ఎవరు చెప్పలేదు, నువ్వే తీసుకోవాలి. సో సో హ్యాపీ. ఏం థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ అన్న. కొంచెం ఏమనుకోవద్దు, కొంచెం స్పీచ్ లెంగ్త్ అయినది, ఎందుకంటే బాగా అంటే ఇంత ఎఫర్ట్ పెడితే మనం అంత డబ్బు తక్కువలో చేయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేయడానికి నేను ఇది తీసుకున్న మార్గం. మధు, ఒక ప్రశ్న అడుగుతాను, 5,000 ఇవ్వమన్నాడు అన్న నన్ను. అంటే నేను సారీ ఫ్రెండ్స్ అందరూ, నా మీడియా, నా ఇంట్లో మనుషులు అందరు ఒకళ్ళ పల్లెంలో ఒకళ్ళు భోజనం చేసుకుని తినే అంత స్వతంత్రం ఉంది కాబట్టి చాలా ఎమోషనల్ గా ఈ జర్నీని ప్రారంభించాను. కాబట్టి ఒక ఎఫర్ట్ చేసేటప్పుడు ఉంటాయి కొన్ని, ఎవరికైనా ఉంటాయి, బట్ ఇక్కడ దాకా వచ్చాం. ఓకే, అందుకని నేను ఎమోషనల్ గా కూడా ఏం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్స్ నిజంగానే శ్రీనివాస్ బొప్పన ఇక్కడ ఉన్నాడు, చాలా థ్యాంక్స్. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఈ డేట్లో ఇది చేయమంటే నేను చేస్తాను. ఒక మనిషిని నమ్మినప్పుడు అంత నమ్మాలి, నేను అంత నమ్మాను.
శివ, ఎంఎస్ వరాహి కొత్తగా ప్రొడ్యూసర్ అయ్యే లక్షణాలు, ప్రొడ్యూసర్ అయ్యటానికి చాలా స్పీడ్గా ఉన్న శివ అనుకోకుండా నా ఆఫీస్ కిందనే ఉంటాడు. అతను కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంటాడు. శివ, థ్యాంక్ యూ ఆల్వేస్. ఇక్కడ లేకపోయినా రాజశేఖర్ నా బెస్ట్ ఫ్రెండ్, అలాగే సతీష్ అన్న ఆ, రంగోలి సినిమా ఒరిజినల్ ప్రొడ్యూసరు. తెలుగులో నన్ను నువ్వు చేయగలవు అని చెప్పి ఫస్ట్ నమ్మిన వ్యక్తి, నువ్వు చేయి నీకు వెనకాలనే ఉన్నానని చెప్పిన వ్యక్తి. కానీ వీళ్ళందరూ ఉన్నా కూడా నాకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్ నా ఫ్యామిలీ, అందరూ మీరే. అందుకని థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆలస్యం చేయకుండా క్యూండోలోకి వెళ్దాము. మీరు మధు నువ్వేమైనా అడగచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఒక్క విషయం మన మీడియా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, పవన్ నేను ఏం చేయాలనుకున్నప్పుడు పవన్కి అమ్మ నాన్న లేరు. నన్ను నమ్మి నేను బాగా నాకు ప్రాణం అత్యంత ప్రాణమైన ఇష్టమైన వ్యక్తి నా తమ్ముడు మూర్తి. నేను వాడి కోసం ఏమైనా చేస్తాను. వాడి తర్వాత ఆ ప్లేస్లోకి నాకు పవన్ వచ్చాడు. నేను ఒక పని చేస్తుంటే ఆ పనికి ఏదైనా సాయం చేస్తాడు. ఒక నవీన్ అనే ఒక అతని దగ్గర చిన్న ఎడిటర్గా పెడితే 3 రోజుల్లో నేర్చుకొని ఒక ఆఫీస్ పెడితే ఆ ఆఫీస్ మొత్తం చూసుకున్నాడు. ఇంకా అమ్మ నాన్న లేనప్పుడు ఎవరేం చేస్తాం. అలాప్పుడు మా ఆవిడే అమ్మలాగానో అక్కలాగానో అయింది. మా చుట్టం కాబట్టి హీరోగా చేద్దామని నేను అసలు అనుకోలేదు. రాజేష్కి చెప్పాను, హీరో మెటీరియల్ కాదు మీరు తీసుకోవద్దంటే, లేదు నాకు ఇతనే కావాలి, ఈ క్యారెక్టర్కి ఇలా అమాయకంగా ఉండాలి, ఇలానే ఉండాలి, ఒక ఇంట్రోవర్ట్ క్యారెక్టర్కి ఏం తెలియకుండా అన్నాడు. తాను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఇంకా దాదాపు ఓన్లీ చిన్న అండర్వేర్తో కూర్చునేవాడు రోజులు కొద్ది. అంటే ఆ సినిమా షూట్ చేసినప్పుడు అంటే అంత ప్యాషనేట్ ఉన్న సంగతి కూడా నాకు తెలియదు. మా ఇద్దరి మధ్యలో పెద్ద కన్వర్జేషన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే కొద్దిగా రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి. బట్ రాజాబాబు చాలా థ్యాంక్స్ నీకు. లైఫ్లో పవన్ విషయంలో పవన్ ఏం చేయాలనుకున్నప్పుడు మన మీడియాలోనే నువ్వు ఉండటానికి అవకాశం ఇచ్చి కెమెరామెన్కి ఇచ్చావు. ఇమీడియట్గా సంవత్సరంలోనే 3 హైకులు వచ్చినాయి. మనవాడికి అంత కష్టపడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కెమెరామెన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా తన జర్నీ శివ మీడియాలో జరిగింది. టీఎఫ్జేఏలో మెంబర్ అతను. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. ఇక్కడి నుంచి అతని జర్నీ అతనిది. హీరోగా అంటే ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాడు కాబట్టి ఇంకా అతని కెరీర్ అతను చూసుకోవచ్చు. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు ఖచ్చితంగా బాగుండాలి. ఎక్కడున్నా నువ్వు కష్టపడతావు, ఏ అలవాట్లు లేకుండా ఇండస్ట్రీలో ఉంటావు అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.